నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో కమాండ్ సెంటర్ ల్యాబ్, క్యూ లైన్లు, PAC ఫైళ్లను పరిశీలించిన టీటీడీ ఈవో రవిచంద్ర. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి తిరుమల వెంగమమ్మ నిత్యాన్నదాన సమయంలో భక్తులతో కలిసి భోజనం చేసి అన్నప్రసాద రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డనపై అభిప్రాయ సేకరణ. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనవాణి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి జనవాణికి 53 వినతులు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడు. తిరుపతిలో ఘనంగా వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి వేడుకలు. కుప్పం పట్టణాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించే విధంగా 24 గంటల వ్యవధిలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేయడానికి కృషి చేసిన DRDAను అభినందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రశంసాపత్రాల పంపిణీ. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో టీటీడీ ఈవో రవిచంద్ర వెంగమాంబ అన్నదానంలో భక్తులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. కమాండ్ సెంటర్, ల్యాబ్, బయట క్యూ లైన్లు, PAC ఫైళ్లను సందర్శించారు. టీటీడీ నూతన ఈవో రవిచంద్ర శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ను సందర్శించారు. భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన భక్తులతో ముచ్చటించి అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు తమకు కలిగిన అపారమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తరువాత ఆయన అన్నప్రసాదం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో కూడా మాట్లాడారు. అలాగే శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్లో ఈవో వివిధ పారామీటర్స్పై పదార్థాలను పరీక్షించే ప్రక్రియను పరిశీలించి అనంతరం సిబ్బందితో మాట్లాడారు. ఈవో కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయట క్యూ లైన్లను కూడా పరిశీలించి ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సమీకృత కమాండ్ సెంటర్ను సందర్శించారు. ఈవో అక్కడ జన సమూహ నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, జనగణన మరియు ఇతర విశ్లేషణలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన దాత వి జయప్రకాష్తో వర్చువల్గా మాట్లాడారు. అనంతరం ఈవో PAC 5ను కూడా తనిఖీ చేసి అక్కడ లాకర్లు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి వివిధ సౌకర్యాలను పరిశీలించి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం వాటిని మరింత మెరుగ్గా వినియోగించుకోవడంపై సంబంధిత అధికారులకు విలువైన సూచనలు చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గోడ పత్రికలను మరియు ఆహ్వాన పత్రికలను శనివారం జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువు పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీరు, అన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ SV ఆలయ LAC ప్రెసిడెంట్ AV రెడ్డి, AEO రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నిరంజన్, హరికృష్ణ, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారిని మేల్కొల్పి అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడతారు. ఉదయం 7 గంటల నుండి 10:30 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం మేషలగ్నంలో 10:30 గంటల నుండి 11:30 గంటల మధ్య ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం జరగనుంది. అలాగే ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం, 19వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 20వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 21వ తేదీ ఉదయం
మోహిని అవతారంలో పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ, ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 23వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 24వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 25వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య చక్రస్నానం, అలాగే సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య ధ్వజావరోహణం జరగనున్నాయి. అలాగే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పుష్పయాగం జరగనుంది. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహన సేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 8 రోజులు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ అయితే ఉంది, వాళ్ళ అనుచరగణం అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను చూశాను, నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలి, అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందూని కోరటం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాకచర్ల గుర్రప్పశెట్టి, జి గోపీనాథ్, కొమ్మనబోయిన రజని, పి హేమావతి, డి లక్ష్మమ్మ, కళ్లే సావిత్రి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడని, యోగ మార్గాన్ని అనుసరించారని టీటీడీ పురాణేతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ధూళిపాళ్ల ప్రభాకర కృష్ణమూర్తి అన్నారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు. వేటూరి వారికి యోగబలం, సంకల్పబలం మూలంగా ఇన్ని రచనలు చేయగలిగారని, ఎన్నో పరిశోధనా గ్రంథాలను పరిష్కరించారని ఆయన ప్రశంసించారు. అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య రేమిళ్లె వెంకటరామకృష్ణ శాస్త్రి మాట్లాడారు. వేటూరి వారు శాసన పరిశోధకులుగా, సాహిత్య పరిశోధకులుగా, భాషావేత్తగా, యోగి సత్వమునిగా, కవిగా, పండితునిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటారని తెలియజేశారు. అటు తర్వాత తాళ్లపాక కవుల సాహిత్య ఉద్ధరణలో వేటూరి వారి కృషి అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ ప్రతినిధి డాక్టర్ టి రాజశేఖర్ మాట్లాడారు. వేటూరి వారి కరస్పర్శ తగలనిదే అన్నమాచార్యుల సంకీర్తనలు వెలుగులోనికి రాలేదని, తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క కూడా వేటూరి ద్వారానే వెలుగులోనికి వచ్చారన్నారు. తాళ్లపాక వాంగ్మయాన్ని సంపూర్ణంగా వెలుగులోనికి తీసుకురావాలని సంకల్ప బలంతో పనిచేశారని కొనియాడారు. వేటూరి వారు టీటీడీకి అందించిన సేవలు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిపై రచించిన కీర్తనలు వెలుగులోనికి తేవడానికి చేసిన పరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు. ముందుగా అన్నమాచార్య కళామందిరంలో వేటూరి ప్రభాకర శాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సాహితీ సదస్సును ప్రారంభించారు. అంతకుముందు వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి సందర్భంగా శనివారం శ్వేతాభవనం ఎదురుగా టీటీడీ ప్రాచ్య కళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్, ఎస్వి ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీతారామరావు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సి లత, అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు పూజ్యులు, మనందరికీ చిరస్మరణీయులు అయినటువంటి మహానుభావులు
మహత్తర సాహితీవేత్త, వాంగ్మయ పరిశోధకులు, సద్విమర్శకులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క 138వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అలనాడు తాళ్లపాక అన్నమాచార్య వారి యొక్క వాంగ్మయాన్ని పరిష్కరించడంలో, అనేక సంపుటాలు వెలువరించడంలో మహత్తర కృషి చేశారు. అహోబిలం, సింహాచలం, శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి అన్నమాచార్య సంకీర్తన రాగిరేకులన్నీ కూడా వారు ఆనాడు అన్నారావు గారితో చర్చించి అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. అలా వారు చేసిన కృషి అనిర్వచనీయము, అద్భుతము, తరతరాలకు అది మార్గదర్శకంగా నిలిచింది. ప్రభాకర శాస్త్రి గారి తరువాతే మిగిలిన సాహితీవేత్తలంతా కూడా ఆ వాంగ్మయంపై కృషి చేయడం కూడా జరిగింది. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వాంగ్మయానికి కృషి చేయడమే కాకుండా ఇతరత్ర సంస్కృతాంధ్ర సాహిత్య వ్యాప్తికి కూడా ఆయన చివరి శ్వాస వరకు కూడా అటువంటి కృషి చేశారు. ఆ రోజుల్లో ప్రసిద్ధమైనటువంటి మాట ఏమిటంటే, పండితుల్లో వేటూరి వారి పీఠికలు, వేదం వారి వ్యాఖ్యానాలు, వావిళ్ళ వారి ప్రచురణ లేకుండా ఏ గ్రంథం ముద్రణ అయ్యేది కాదు. అయితే ప్రభాకర శాస్త్రి గారు టీటీడీకి చేసిన సేవను గుర్తించి ఆయన గ్రంథాలను చాలా వరకు టీటీడీ వాళ్ళే ముద్రించారు. ఇప్పుడు కూడా ముద్రిస్తూ ఉన్నారు, ఇంకా కూడా ముద్రించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే వారి యొక్క మూర్తికి, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మూర్తికి ఈరోజు వేదమంత్ర ఉచ్చారణల మధ్య, మంగళవాద్య ఘోషల మధ్య ఈ పుష్పమాల కైంకర్యం చేయడం జరిగింది. ఆ పుష్పమాల కైంకర్యం చేసే అదృష్టం కూడా మాకు దక్కడం మా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. వెంటనే అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు, సంగీత కార్యక్రమాలకు కూడా భక్తులంతా కూడా పాల్గొని కృతార్థులు కావాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాణిపాకం సమీపంలోని చెగరపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు. ఆయనకు గ్రామస్తులు వేద పండితులచే పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కలశ స్థాపన, హోమాది కృతువులతో శాస్త్రోక్తంగా స్వామివారి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తిభావంతో నిండిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెగరపల్లి గ్రామం ఐక్యతకు మారుపేరని ప్రశంసించారు. దేవాలయ నిర్మాణం కోసం సర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు దృఢ సంకల్పంతో కృషి చేయడం అభినందనీయమన్నారు. కళ్యాణ కోదండరామస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, స్వామివారి కృప అందరిపై కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐరళ్ళ మండలం కాణిపక్కం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆ దేవుడు ఆశీస్సులతో సిగరపల్లి గ్రామం ప్రజలకి, ఈరోజు ఐరళ్ళ మండలం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకి, రాష్ట్రమంతా కూడా రామవారి ఆలయము ఈరోజు ప్రారంభం చేసినాం. ఇది ఎన్నో రోజులు కలలుగన్న ఒక గ్రామస్తులు, దాంట్లో భాగంగా ఈ ఊరు గ్రామస్తులు, పెద్దలు, సోదరులు, నా మిత్రులు, నాతో అందరూ మహిళా అక్కజల్లు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలయం కావాలని కోరుకున్న ఒక ప్రజలకి ఈరోజు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి గ్రామంలో ఒక దేవుడు ఉంటే ఆ దేవుడి దగ్గర మనం ఏదో ఒక భక్తితో మనం కోరుకుంటే అన్ని విధాలుగా మంచిది అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలయం కడుతున్నారు. అటువంటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఆలయం కావాలని గ్రామస్తులు కోరుకున్నారు. ముఖ్యంగా నా తమ్ముడు సురేష్ గారు అన్ని విధాలుగా దీన్ని ఎట్లైనా ఆలయం కట్టాలా, దీనికి మంచి ఒక ప్రజలతో సపోర్ట్ కావాలా, గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి చేయాలనేది కోరుకున్న మంచి ఒక వ్యక్తిగత మనిషి. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు కోరుకున్నది ఏమంటే ఈ గ్రామంలో ఒక మంచి ఆలయం కావాలా, గ్రామ అభివృద్ధి కావాలని కోరుకున్న ఒక వ్యక్తి. ఎందుకంటే ఎంతమంది మనం పదవులు వస్తుంది పోతుంది, కానీ గ్రామం ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు వచ్చేసి. అటువంటి మంచి గ్రామంలో
ఒక సిగరపల్లంటే నాకు ఒక తల్లింటూ ఒక సమూహం. అటువంటి గ్రామముకి నేను కృతజ్ఞతలు ఎప్పుడు తెలుసుకుంటాను. ఎందుకంటే ఈ ఊరికి రావాలని నాకు చాలా ఖుషి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మాటకి కట్టుబడి ఉంటారు. అటువంటి సీతారాము కళ్యాణం అనేది చాలా పెద్ద విషయం. ఎంతోమంది గుడి కట్టాలనుకుంటారు కానీ కాదు, అంత అద్భుతమైన ఒక మంచి గుడి సాధించిన ఈ గ్రామ పెద్దలకి, యువకులకి అందరూ కూడా క్షేమంగా ఉండాలా, ఈ గుడి ఇంకా మంచి అభివృద్ధి కావాలా, ఎంతోమంది భక్తులు రావాలని కోరుకున్నాం. అన్ని విధాలుగా ఈరోజు మంచి రోజు, ఈ గ్రామం బాగుండాలని కోరుకొని ఈ మంచి కార్యక్రమానికి మా మిత్రులు, మీడియా మిత్రులు వచ్చిన దానికి చాలా సంతోషం. ఇంకా బాగా అభివృద్ధి కావాలని మీరు కూడా కోరుకోండి. ఈ రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకొని ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సిగరపల్లి గ్రామాలకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని ముగిసుకుంటాను. తాము తాళం వేసిన ఇంటిని టీటీడీ విశ్రాంత ఉద్యోగులు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు సుధీర్, శ్రీధర్ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వాపోయారు. నేను తిరుమలలో పుట్టి పెరిగిన వాడిని. మాకు తిరుమల వైకుంఠం 2 ఎదురుగా రిహాబిలిటేషన్ బ్లాక్ సెంటర్, ఆర్బీ సెంటర్ అని నివాస సముదాయాన్ని గతంలో టీటీడీ ఏర్పాటు చేసి ఇచ్చింది. అక్కడ 14/156 అనే ఇంటిలో మేము ఉండడం జరిగింది. మా నాన్నకి సొంత అక్క అయిన సుబ్బరత్నమ్మ, ఆమె పేరు పైన 1977లో హతీరాంజీ మఠం పక్కన ఉన్న తమను వైకుంఠం 1 నిర్మాణంకు కాను ఆ స్థలాన్ని టీటీడీ వారు తీసుకొని మాకు పునరావాసం కింద 1977లో ఆర్బీ సెంటర్ నిర్మించి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2010 వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. ఆ తర్వాత వరుసగా మా ఇంట్లో మా అత్త సుబ్బరత్నమ్మ, రామతిలకమ్మ ఇద్దరు చనిపోవడంతో ఆ ఇంటికి కీడు ఉందనే ఉద్దేశంతో మీ ఇల్లు తాళం వేయడం జరిగింది. అటు తర్వాత మా నాన్నకి సొంత చెల్లెలు ఎస్ఆర్ జయమ్మ, ఆమె కూతురు విజయలక్ష్మి సుబ్బరత్నమ్మకి కూతురుగా చెప్పుకుంటూ మేము తాళం వేసిన ఇంటిలోకి వెళ్ళి చొరబడి ఈ రోజుటి వరకు 13 సంవత్సరాలుగా ఆ ఇంట్లో కాపురం ఉన్నారు. మేము బంధువులని గుమ్మన ఉన్నదానికి టీటీడీ వారిని సైతం వారి రికార్డులను కూడా మ్యానిపులేట్ చేసి ఆ ఇంటిని దక్కించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు మాసంలో టీటీడీ వాళ్ళు రిహాబిలిటేషన్ బ్లాక్ సెంటర్లో ఎవరెవరు ఉన్నారనే ఒక సర్వే చేపట్టిన నేపథ్యంలో మేము మా వద్ద ఉన్న రికార్డులు తీసుకొని చూపించడం జరిగింది. ఆ ఇంటిలో ఎవరైతే టెస్ట్ వేసి ఉన్నారో నాగభూషణం అలియాస్ టోకీ, ఆయన టీటీడీ రిటైర్డ్ ఎంప్లాయ్, ఎస్ఆర్ జయమ్మ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్లో విశ్రాంత ఉద్యోగి, ఎస్ఆర్ జయమ్మ కూతురు విజయలక్ష్మి. సుబ్బరత్నమ్మకి పిల్లలే లేరు. ఆమె ఆలన పాలన మేమిద్దరం చూశామని చెప్పి ఆమె చివరి అంకంలో మాకు ఆమె పేరుపై ఉన్న ఆర్బీ సెంటర్ 150 ఇంటిని ఆమె మరణానంతరం మాకు చెందే విధంగా మరణ శాసనం అని వీలునామాను రాసి ఇచ్చింది. ఇవన్నీ కూడా టీటీడీ ఎస్టేట్ విభాగం వాళ్ళకి, డిప్యూటీ సర్వేయర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి టీటీడీ అధికారులు వెరిఫికేషన్కి వచ్చిన సమయంలో వారి రికార్డులను వాళ్ళు చూపించగా టీటీడీ వాళ్ళు, డిప్యూటీ సర్వేయర్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి మమ్మల్ని నిజమైన లీగల్ హైర్లుగా గుర్తించినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, నూతనంగా టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మద్దాడ రవిచంద్ర గారు, టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకయ్య చౌదరి గారు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా వ్యవహరిస్తున్న మురళీకృష్ణ గారు, గౌరవ జిల్లా కలెక్టరేట్ సరిజామల వెంకటేశ్వర్ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు, వీరందరూ కూడా ఒక పాత్రికేయుడిగా నాకు జరుగుతున్న అన్యాయం పైన స్పందించి న్యాయం చేయాలని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. వారు గతంలో మా ఇంటిలో చొరబడినారనేసి మేము వెళితే మా పైన దాడులు చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడలేదు. మేము మా ఇంటిలో పెట్టి తాళం వేసిన సామాన్లన్నీ కూడా బయట వేసేసి మాకు విలువైన సామాన్లన్నీ కూడా ఇప్పటికీ బయటే ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ అనంతరం కొన్ని రోజుల వ్యవధిలో గౌరవ టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అదనపు ఈఓ గారికి, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినతుల రూపంలో నా సమస్యను నేరుగా తెలుపుకుంటున్నాను. ఈ ప్రెస్ మీటు ముందుగా ఎందుకు పెట్టానంటే ఈ సమస్య ఉంది అని మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతోనే తప్ప మరొక ఉద్దేశం కాదు సార్. దయచేసి మా ఒక సమస్యను అర్థం చేసుకొని న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.
భగవంతుని రాజకీయాల్లోకి లాగవద్దని, పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేయవద్దని కూటమి ప్రభుత్వ నాయకులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అజయ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో హితవు పలికారు. నల్లాని బాబు గారు, నల్లాని బాబు, పసుపులేటి సురేష్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4వసారి కొనసాగుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత భయంకరమైన కుట్రని చేసి ఆ కుట్రని ప్రజల మీద వదిలేటువంటి ప్రయత్నం మీరు చేశారు? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను నేనని చెప్పుకునే మీరు, ఆయనే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పుకున్నటువంటి మీరు ఏ ఆధారంతో జంతు కొవ్వులు లడ్డులో కలిశాయి అని చెప్పారు? అప్పటికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన చెప్పేటువంటి సమాధానం అత్యంత సర్వసాధారణంగా, దాంట్లో జంతు కొవ్వులు లేవని చెప్పింది ఎవరు మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మీ ఆరోపణలని తిప్పికొట్టామనంటే మేమేదో స్వలాభం కోసమో మా పార్టీ లాభం కోసమో తిప్పికొట్టామని అనుకోవచ్చు. సాక్షాత్తు ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్, ఆయన కూడా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఎటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదు అని చెప్పడం జరిగింది. ఆయన మా పార్టీ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన ఒక మేధావి, అటు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల పట్ల చాలా పట్టుగలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా అయ్యా మీకు ఏదైనా రాజకీయం చేసుకోవాలి అనుకుంటే ఎన్నో అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, పవిత్రమైన తిరుమల లడ్డుని ఎందుకు అపవిత్రం చేస్తారు? స్టాప్ దిస్ నాన్ సెన్స్, ఇప్పటికైనా మీరు మారండి, దీన్ని ఆపండి అని చెప్పి పౌర సమాజం నుంచి వేడుకోలు వస్తున్నటువంటి సందర్భం. ఈ దేశంలో హిందుత్వ హార్డ్ కోర్గా ముద్రపడినటువంటి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు మీతో పాటు తిరుపతిలో సభను పంచుకున్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క క్షణము కూడా లడ్డు విషయం గురించి ఆయన మాట్లాడలేదు. విశ్వ హిందూ పరిషత్ వారు ఇక మీరు ఆపండి అయ్యా, అది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఆ విషయం ఏదో తేలిన తర్వాత కావాలంటే మాట్లాడుకోండి, ఇప్పుడు మీరు భగవంతుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయినను మీరు ఎందుకు దీని మీద మౌనం వహించటం లేదు? మీ కార్యకర్తలను రెచ్చగొడుతూ నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లని ధ్వంసం చేస్తూ ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే లేదు లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు చేపాయలు కలిసింది అని చెప్తున్నారు. మీకేమన్నా కలలో చెప్పినారా? మీరు అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ అని చెప్పుకునేటువంటి ఎన్డీడీబీ రిపోర్టు కూడా అందులో జంతు అవశేషాలతో కూడిన కొవ్వు లేదు అని చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేసి విచారణ జరపమని చెప్పి కోరితే తద్వారా ఏర్పాటైనటువంటి సిబిఐ ఎంక్వైరీ సిట్టులో ఎక్కడ కూడా పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె కలిసినటువంటి అవశేషాలు లేవు అని తేల్చి చెప్పిన తర్వాత మీకెవరు చెప్పారు అని అడుగుతున్నారు. కాసా జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నారు లేవని, ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్తున్నారు. హిందూ ధార్మిక సంస్థలుగా హార్డ్ కోర్ హిందుత్వవాదులుగా ముద్రపడిన వాళ్ళు కూడా దీని జోలికి రావద్దని చెప్తున్నారు. కానీ మీరు ఎందుకు ఆపడం లేదు? చివరికి 4 సార్లు ముఖ్యమంత్రిగా అత్యున్నతటువంటి పదవి అనుభవించినటువంటి మీరు నీచ రాజకీయాల కోసం దిగజారి జంతు కొవ్వులని మాట్లాడి అబాసుపాలైపోయి ఇప్పుడు అది కాదంట, బాత్రూముల్లో కడిగేటువంటి రసాయనాలని లడ్డు
తయారీలో వాడినట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ ల్యాబ్ రిపోర్ట్లో కూడా సైంటిఫిక్గా ఫలానా పదార్థమే కలిసింది కన్ఫర్మ్ అన్నటువంటి నిర్ధారణ లేదు. అది జరిగి ఉండొచ్చు, ఇలా అయితే అలా అయి ఉండొచ్చు అనేటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన నేరుగా తన పార్టీ పెద్దలందరినీ పిలిచి నేను ఒక్కడే మాట్లాడితే ఎట్లా, లడ్డు గురించి మీరు కూడా మాట్లాడండి అని చెప్పి గొర్రెల మందని సమాజం మీద వదిలినట్టుగా అబద్ధాలని ప్రచారం చేయడం కోసం కామసేన నాయకులైనటువంటి గ్లోబల్స్ ప్రచారానికి వారిని వదిలినారు. వాళ్ళేం చెప్తున్నారు ఈరోజు? పవన్ కళ్యాణ్ గారేమో ఏ ముఖ్యమంత్రి అయినా దగ్గరుండి లడ్ల దగ్గర కూర్చొని తయారు చేసేటప్పుడు దీంట్లో జంతు కొవ్వులు కలుపు లేదా రసాయనాలు కలుపు అని చెప్తాడా? బుద్ధున్నవాడు ఎవడు ఆ విధంగా చేయుడు అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు కొంతకాలం ముందు 1,00,000 లడ్డూలు జంతు కొవ్వులు కలిసినటువంటి లడ్డూలని తీసుకొని పోయి అయోధ్యలో పనిచేశారని చెప్తున్నారు. ఏంటి ద్వంద్వ వైఖరి? మరొక వైపు మీ పార్టీ నాయకులందరూ నిన్న ఇదే తిరుపతి వేదికగా కూడా చాలామంది మాట్లాడినటువంటి సందర్భం. మీకు రాజకీయాలు చేసుకోవాలంటే ఎన్ని అంశాలు లేవు. అసలు మామూలుగా ప్రసాదం అంటే మన ఇళ్లల్లో తయారు చేసుకున్నా, గుడిలో తయారు చేసినా, తిరుమలలో కానీ లేదా ఏ పుణ్యక్షేత్రంలోనైనా మొదటిగా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడి దగ్గర నైవేద్యంగా సమర్పించి భగవంతుడు ఆరగించిన తరువాత అది ప్రసాద రూపంలో భక్తులకు పంచిపెట్టేటువంటి ఆనవాయితీ మనది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ విధంగా నైవేద్యం పెట్టినటువంటి లడ్డులో సాక్షాత్తు జంతు కొవ్వులు ఉన్నాయి, ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది అని అంటే ఆ దేవుళ్ళు ఆ ప్రసాదాన్ని ఆరగించారని చెప్పి నెపాన్ని మీరు దేవుళ్ళ మీద కూడా నెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మనిషేనా అని అడుగుతున్నా. ఈరోజు ఇది హిందూ సమాజాన్ని తలదించుకునేటట్టుగా చేయడం కదా మీరు చేసేటువంటి పని. హిందూ పరిరక్షకుడుగా, ఆ మాటకు వస్తే అన్ని మతాల పరిరక్షకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు? దానికి మీ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దీని మీద ఎవరన్నా మాట్లాడితే దాడులు చేపిస్తున్నారు. ఒకవైపేమో నేను శాంతి భద్రతలు కాపాడమే నా లక్ష్యం అంటారు. మీ పార్టీ నాయకులు పోయి మహిళలు ఉన్నారని కూడా చూడకోకుండా ఇళ్ల మీద పడి ఇళ్లను ధ్వంసం చేస్తారు. మరి దాని గురించి మీరేమి నోరు విప్పరు? ఎందుకో అర్థం కాదు. నిన్న నాగబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు సోదరులు, గతంలో నాగబాబు గారే నేను దేవుణ్ణి నమ్మను, నేను నాస్తికుణ్ణి అన్నాడు. ఇప్పుడేమో నేను భయంకరంగా దేవుణ్ణి నమ్ముతాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అంటున్నారు. ఏది నిజం? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకేంది మతం, నాకేంది కులం అన్నారు. ఈరోజేమో నేను హిందూ సనాతని అంటున్నారు. అసలు మీ స్టాండ్ ఏంది? మీరు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం 4 ఓట్ల కోసం 5 సంవత్సరాల పాటు ఉండిపోయే ఒక పదవి కోసం ఇంత నీచ నికృష్టమైన రాజకీయాన్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల, హిందువుల మనోభావాలే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ మనోభావాలతో పాటుగా ప్రతి భారతీయుడు కూడా ఇది ఏం పని, ఇది ఇంత దారుణమా, రాజకీయాలకి మీరు ఇంత నీచమైనటువంటి కుట్రలను చేస్తారా అని చెప్పి ఈరోజు అవాక్కయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు మీ మతాన్ని, మీకు నచ్చిన మతాన్ని మీరు ఫాలో కండి, మీరు దేవుణ్ణి పూజించండి, పూజించకపోండి, అదంతా మీ వ్యక్తిగతం. మీ అవసరాల కోసం దేవుడు గుర్తొస్తున్నాడు. మీ ఓట్ల కోసం మీరు హిందూ సనాతని అంటున్నారు. లాస్ట్కి మీరే ఆ పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపినటువంటి లడ్డూని తీసుకొని పోయి కలిపేసినారు, ఆడ పోయి రామ జన్మభూమిలో పనిచేసినారు అని చెప్పి అయోధ్యలో అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొందరు ఎదవలు ఉంటారు. ఆ పార్టీలో ఏదో చిన్న పదవి వస్తుందనో అదనో ఇదనో ఆశపడేటువంటి వెధవలు ఉన్నారు. దాంట్లో ఆర్పి అనేవాడు ఒకడు ఉన్నాడు.
వాడొక పచ్చి వెధవ. వాడంటాడు తిరుమల లడ్డూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైనటువంటి రోజా గారి కొవ్వును కలిపినారంట. ఒరే వెధవా, నువ్వు మనిషివేనా? నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావా లేదా? సమాధానం చెప్పు నువ్వు. మరి ఇతని మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రోజా గారి కొవ్వు ఎవరు బయటకు తీశారు? తీసిన కొవ్వు ఎవరు ఆర్పీకి ఇచ్చినారు? ఆ ఆర్పీ తీసుకెళ్ళి ఎక్కడిచ్చాడు? కలిపేటప్పుడు అతను ఎక్కడున్నాడు? ఆ కలిపినటువంటి లడ్డూని ఎవరు తిన్నారు? ఇంత నీచమారా మనుషులారా మీరు? ఇక్కడ ఒక లోకల్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మామూలు నాయకుడు కాదు. ఆయనకున్న దైవత్వం మామూలుది కాదు. ఆయన వయసులో పెద్దోళ్ళనే ఏందయ్యా అంటాడు. అయ్యా భానుప్రకాష్ రెడ్డి, ఏందయ్యా నీ లొల్లి? నువ్వు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి మాధవ్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో జంతు కొవ్వులు కలిసినాయని ఆయన చెప్పలేదు. గతంలో మీరు ఎందుకు చెప్పినారు? ఇప్పుడు మీ స్టాండ్ ఏంది? మీరు లడ్డు గురించి మాట్లాడితే, పరకామూరి గురించి మాట్లాడితే, టీటీడీ గురించి మాట్లాడితే, ఏందయ్యా కరుణాకర్ రెడ్డి మీరేం తింటున్నారు అని అడిగినారు కదా. కరుణాకర్ రెడ్డి గారు అన్నమే తింటున్నారు, నువ్వేమన్నా స్పెషల్ ఐటమ్స్ తింటున్నావేమో చెప్పయ్యా. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఈ సమాజాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ప్రజలారా గమనించనేది మా విజ్ఞప్తి. జనసేన అని చెప్పుకునే బహిష్కృత నేత అంటే అతను మాట్లాడినంత వల్గరగా మాట్లాడాలని నాకు ఉంది, కానీ సంస్కారం అడ్డు వస్తుంది నాకు మాట్లాడడానికి. అతను రాజకీయ నాయకుడు, లీడర్ అనిపించుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళపైన విమర్శలు చేస్తూ, వాళ్ళు ఏదన్నా విమర్శ చేస్తే మనకు పేరు వస్తుంది, మనం రాష్ట్రం అంతా తెలుస్తామని చెప్పని కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎత్తి మాట్లాడతాడు. దొండకాయ కిరణ్ రాయల్ అనే అతను సవాల్ విసురుతా ఉన్నాడు. ఎవరికి? కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారికి. నీ సవాల్ను వాళ్ళు స్వీకరించి నీకు చర్చికి రావాలా? నీతో చర్చికి కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం, భూమన కుటుంబం రావాలా? కిరణ్, నీతో చర్చికి మేముండాం. అసలు నీతో చర్చ చేయాలంటే మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక వెధవ. ఏ వెధవ అంటే అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని అర్హత అంటాడు. అర్హతలు అంటే ఏంది? అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేయడం, అదే అర్హత నీది. చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతకడం అర్హత అనుకుంటున్నావా? కొండపైన లడ్డులు కొండపైన దర్శనాలు అమ్మి దళారి పని చేసుకొని బతికేది అర్హత అనుకుంటున్నావా? ఏది అర్హత కిరణ్? నీకు ఇన్ని రోజులు మేము ఎందుకు గుమ్మన్నామంటే కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని క్రమశిక్షగా నడిపించే నాయకుడు. ఆ క్రమశిక్షణకు బద్దులమై మేము నీ విషయం ఏమీ మాట్లాడడం లేదు. నువ్వు రోజు రోజుకి కరుణాకర్ రెడ్డి మీరు అవాకులు చవాకులు పేలుస్తూ పోతే నీ నాలుక కత్తరిస్తాం, నీ నాలుక కోసి ఉప్పు కారం పెడతాం. కిరణ్, గుర్తుపెట్టుకో. నీకు అసలు నువ్వు ఈ తిరుపతిలో 50 డివిజన్లలో నీకు వార్డు ఉందా? నువ్వు ఏ వార్డు అసలు నీది? తిరుపతి నాయకుడు అని చెప్పినవాడికి ఒక వార్డు ఉండాలి కదా. నీ వార్డు ఏది? ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉంటావే కానీ నువ్వు వార్డు నాయకుడిగా కూడా లేవు. నువ్వు ఏదన్నా ఒక వార్డులో కార్పొరేటర్గా నిలబడి పోటీ చేసి ఆ తర్వాత మాట్లాడు. నువ్వు ఏదో కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడితే రాష్ట్రం అంతా మా పేర్లు బయటకు వస్తాయని చెప్పని, మా ఇది బయటకు వస్తుందని చెప్పని నువ్వు 24 గంటల కరుణాకర్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు నీ గురించి మాట్లాడమే మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ గురించి మాట్లాడితే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఉంటుందని. కాకపోతే నువ్వు రోజు రోజుకి మాట్లాడే విధానాన్ని బట్టి మాకు కడుపు మండి మేము మాట్లాడుతున్నాము. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, కిరణ్ రాయల్ చెప్తున్నా జాగ్రత్తగా వినో, కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ వాస్తవాలు ఏదన్నా ఉంటే స్వీకరిస్తాం, మాట్లాడతాం. ఇలాంటి పనికి మాలను మాట్లాడినావు అనుకో, నీకు రాబోయే రోజుల్లో చిత్రగుప్తుడు రాస్తాడు కదా చిట్టా, ఆ మారి నీ చిట్టా రెడీ అయ్యేది. ప్రజాక్షేత్రంలో నేను నిలబెట్టి నీ పరువు తీసి నీ కథ తేలుస్తావని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఏ రకంగా
తయారవుతున్నాయంటే చేసింది గొప్పగా ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో సాధించినటువంటి ప్రగతి కానీ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఆయన గొప్పతనాన్ని కానీ మార్పుని కానీ చెప్పుకోకపోగా ప్రజల నుంచి ఆ యొక్క చేతగాని పాలనా వైఫల్యాల దృష్టిని మరల్చడానికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం సప్తగిరి సార్వభౌముడు సకల దేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితోనే నీచ రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క దేవునితో చేస్తున్నటువంటి నీచ రాజకీయాల వలన చరిత్రహీనుడుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి దాపురించింది ఆయనకి ఈ వయసులో. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. పవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమలకు మించినటువంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఈ సృష్టిలో బ్రహ్మాండంలో మరొకటి లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మించినటువంటి దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మరొకరు ఉండరు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలు తగదు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇప్పటికైనా విరమించుకుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా భగవంతుడే కాదు, ఆ భగవంతుని నమ్మేటువంటి ఏ ఒక్క హిందువు కూడా మీ పాపాన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదని మీరు గమనించాలా. పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు, మీ పార్టీకి మీరు అధ్యక్షులు. 10-11 సంవత్సరాలు దాటిపోతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్క్రిప్టు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్యాకేజీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రాప్తించేటువంటి తుచ్చమైన రాజకీయ పదవుల మీదకైనా మీ చేతితో స్థాపించబడినటువంటి పార్టీ పైన దృష్టి పెట్టి మీరేదో ఆశయ సిద్ధాంత లక్ష్యాలు భావజాలము అని మాట్లాడినటువంటి మాటల కోసం సమయాన్ని వెచ్చిస్తే ఏదో ఒక రోజుకి ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆ పని చేయకుండా 11 సంవత్సరాలు దాటుతుంటే ఆ చంద్రబాబు నాయుడు గారి కోసము మీ యొక్క భుజాలను కేటాయించి, మీ యొక్క సమయాన్ని కేటాయించి, ఆఖరికి మీ చేతులతో స్థాపించబడినటువంటి పార్టీని కూడా దారాదత్తం చేసినటువంటి దత్తపుత్రుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితికి మీ చరిత్ర మిగిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇకనైనా మీరు వాస్తవ పరిస్థితుల్లోకి రండి. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ కోసం ఎదురు చూడకుండా మీరు చెప్పినటువంటి మీ సిద్ధాంతాల మీద దృష్టి సారిస్తే మంచిదని హితవు పలుకుతున్నాం. ఇకపోతే తిరుపతిలో కొంతమంది కుంభకర్ణుడికి నిద్రా సమయం ఒకటి, లేచి తినే సమయం ఒకటి అన్నట్టు ఎప్పుడు నిద్ర లేస్తారో ఎప్పుడు తిండి తింటారో తెలియనటువంటి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతి నుంచి పంపించాల, భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి పంపించాలంట. ఎవరయ్యా మీరు? హూ ఆర్ యూ అని అడుగుతున్నాం. ఏం ఉద్ధరించారు మీరు తిరుపతికి? ఏమన్నా కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని తిరుపతి నుంచి పంపించాలి అని చెప్పేదానితో పాటుగా వారు చేసింది ఏంది, చేయనిదేంది, మీరు చేసింది ఏంది, చేయనిదేందో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? గుడ్డిగా నోటికొచ్చింది మాట్లాడతారా? అయ్యా, బొమ్మన కుటుంబం అనేది తిరుపతిలో వారి పరిపాలనా కాలంలో తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి, తిరుపతిలో జరిగిన ప్రజలకి సంక్షేమం ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది. మీరేమైనా అలా కళ్ళకు కనిపించేవి ఏమన్నా ఉన్నాయా? ఈరోజు అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుపతి దశ దిశ రూపురేఖలు మారాయి, భౌగోళిక స్వరూపం మారింది. కనిపిస్తున్నాయి మాస్టర్ ప్లాన్ రోడ్లు అయితేనేమి, ఫ్రీ లెఫ్ట్లు అయితేనేమి, అదేవిధంగా నగర సుందరీకరణలో భాగంగా జాతీయతావాదం ఉట్టిపడేటువంటి రీతిలో ఎగురుతున్నటువంటి జాతీయ జెండా కనిపిస్తుంది. ఈరోజు దేశం కోసం స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలను అర్పించినటువంటి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి విగ్రహాలు
కళ్ళకు కనిపిస్తున్నాయి. సుభాష్ చంద్రబోస్ లాంటి గారి విగ్రహాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. దండి మార్చ్ లాంటి గాంధీ మహాత్ముడి విగ్రహం ఈరోజు కళ్ళకు కనిపిస్తా. అలాంటి విగ్రహాల ద్వారా రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి, ఇప్పుడున్నటువంటి యువతరానికి దేశం పైన దేశభక్తిని పెంపొందించేటువంటి రీతిలో జరిగినటువంటి కార్యక్రమాలు అవి. మరి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ల ద్వారా ఈరోజు నగర స్వరూపం ఏ రకంగా మారుతుంది, దానికి నిదర్శనమే మొన్నటికి మొన్న ఉత్తమమైనటువంటి నగరాలలో 4వ స్థానాన్ని సంపాదించింది తిరుపతి. ఇకపోతే అభివృద్ధి 2014-19 హయాంలో పట్టుమని 50 కోట్ల రూపాయలని తిరుపతి నగర అభివృద్ధికి కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా 500 కోట్ల రూపాయలని తిరుపతి నగర అభివృద్ధికి కేటాయించినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది. ఇక సంక్షేమం దాదాపు 415 కోట్ల రూపాయల సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిరుపతి పట్టణానికి, తిరుపతి పట్టణ ప్రజలకి అందింది. అదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా శాసనసభ్యుడు, తిరుపతి ప్రజల నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో తిరుపతి నగరంలో అందించబడినటువంటి సంక్షేమ ఫలాల తాలూకా విలువ అక్షరాల 2000 కోట్ల రూపాయలు. 50 డివిజన్లలో ప్రతి గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి అందినటువంటి సంక్షేమ లబ్ధి ఇది అని చెప్పినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, భూమన కరుణాకర్ రెడ్డి గారిది. ఇంత గొప్పగా ఆయన పాలనా కాలంలో ప్రజలకు సేవను అందించి, తిరుపతికి అభివృద్ధిని అందించి, ఇన్ని సమూలమైనటువంటి ప్రక్షాళనతో కూడినటువంటి మార్పులను సాధించినటువంటి గొప్ప నాయకులని తిరుపతి నుంచి పంపించాలా? ఏందయ్యా బుద్ధి జ్ఞానం ఉండే మాట ఏమైనా మాట్లాడుతున్నారా? మీ యొక్క వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి పనికిరాదు. తిరుపతిలో దయ ఉంచి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారంతో 10 మందికి మంచి చేయండి. అంతేగాని మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నోరుంది కానీ ఎడాపెడా 4 స్టేట్మెంట్లు ఇచ్చి మేము బయలుదేరేస్తామంటే ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేరు. అందులోనూ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికం, మంచి ఉన్నత భావాలు కలిగినటువంటి ప్రజానికం, అదేవిధంగా చైతన్యవంతం చెందినటువంటి ప్రజానికం, మేధావులతో కూడినటువంటి సమాజం తిరుపతి. ఇక్కడ మీ యొక్క ఆటలు సాగవు. దయచేసి ఇకనైనా ఈ రకమైనటువంటి మాటలను కట్టిపెట్టి చేతలు గట్టిగా ఉండేలాగా ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కిరణ్ అనే వ్యక్తి రాజస్థాన్ అనే మాట తప్పించుకొని కిరణ్ రాయల్ అని చెప్పి వాడుకుంటూ నీలాంటి వ్యక్తుల్ని ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితమే చూస్తుంటాడు మన అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని పేరు పెట్టి భూమన కుటుంబం అని చెప్పి మాట్లాడే అర్హత నీకు లేదు కిరణ్. దయచేసి నువ్వు మాట్లాడే తీరు, నువ్వు చెప్పాల్సిన మాట ఏదైనా ఉంటే కరుణాకర్ రెడ్డి దాకా మీరు రావాల్సిన అవసరం లేదు. మాకు పెద్దలైనా గౌరవులైనా ఆయన మాట తోడుగా మేము నిలబడి నువ్వు మాట్లాడే మాటలకి మేము అనుసరించుకొని పోతున్నాం. కానీ కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్తే నీ తల 100 ఒప్పులు అవుతుంది. దయచేసి ఇంకొకసారి ఏకవచనంతో మాట్లాడడం, ఇదేంది వలగరగా మాట్లాడడం మానుకో. వలగరతనంతో వచ్చినోడు నువ్వు. నేను నీకు బాగానే తెలుసు, ఒకసారి చూసి కూడా డైరెక్ట్గా నాతో వచ్చి మాట్లాడతానంటే నువ్వు రమ్మంటే కూడా నేను వస్తాను. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో నివాస స్థలం లేని వారికి ప్రభుత్వ భూమిని కేటాయించడం జరుగుతోందని, వారికి ఇళ్ల పట్టాలు ఇవాళ పంపిణీ చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సత్యవేడి నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాలు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి ప్రతి ఒక్కరికి కనీసం 2 సెంట్లన్నా ఉండాలని, అర్బన్ ఏరియాలో 3 సెంట్ల వరకు స్థలం విలువ బట్టి ఉంటే 3 సెంట్లు కూడా ఇవ్వమని తెలియజేశారని అన్నారు. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక లేఅవుట్ వేసి ఇంటి స్థలం పట్టాలు సూళ్లూరుపేటలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇవాళ వరదయ్యపాలెంలో ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ శాతం ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఇవాళ 450 మందికి ఇవ్వగల స్థలం ఉందని ఎమ్మెల్యే తెలిపారన్నారు. 140 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతోందని, మిగిలిన అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కాలనీని పెద్ద కాలనీగా తయారు చేసి ఎన్టీఆర్ కాలనీగా పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారన్నారు. ఇంటి స్థలాలు లేవు, మాకు కూడా అక్కడ కేటాయించమని అడిగారని, ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన వారందరికీ ఇస్తామని తెలిపారు. కాలనీలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. కాలనీకి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద డ్రైనేజీ, నీటి సదుపాయాలు, అన్ని పనులు మంజూరు చేసి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని తెలిపారు. ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తొందరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం తహసీల్దార్ సుధీర్, బియ్యన్ కండ్రిగా లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ విజయలక్ష్మి, టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి అని నిర్ణయించి ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 సెంట్లన్నా ఉండాలని, అర్బన్ ఏరియాలో 3 సెంట్ల వరకు స్థలం విలువను బట్టి ఉంటే 3 సెంట్లు కూడా ఇవ్వమని కూడా చెప్పున్నారు. దాని తర్వాత మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక లేఅవుట్ మాదిరేసి ఇంటి స్థలం పట్టాలు ఆల్రెడీ మనము సూళ్ళూరుపేటలో ఒకసారి చేశాము. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మనం ఈరోజు వరదయ్యపాలెంలో చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూస్తే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ శాతం ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా గౌరవం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సుమారుగా ఇక్కడ 450 మందికి ఇవ్వగలిగిన స్థలం ఉందని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు 140 మంది వరకు పట్టాలు ఇస్తాము. మిగతాది ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా 400 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఖచ్చితంగా చేస్తామనేది కూడా చెప్పాలి. కొంతమంది నిన్న కూడా నా దగ్గరికి వచ్చారు, మాకు కూడా ఇంటి స్థలాలు లేవు, మాకు కూడా అక్కడ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాం. స్థలం ఉంది, మా దగ్గర లిస్ట్ ఉంది, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మనము ఖచ్చితంగా ఈ ఏరియాలోనే అదే లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుంది. 450 మంది వరకు ఇవ్వచ్చు. ఈరోజు మాత్రం 140 మంది వరకు ఇస్తున్నాం పట్టాలు. ఇంకోటి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదంతా కాలనీ లాగా అవుతుంది కాబట్టి మనందరికీ వీటన్నింటినీ కూడా ఎన్టీఆర్ కాలనీ లాగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన జీవో ఇస్తున్నారు. దీంట్లో భాగంగానే శ్మశాన వాటికి 2 ఎకరాలు పెట్టడం జరిగింది, స్కూల్ కూడా స్థలం పెట్టడం జరిగింది, ఒక పార్క్ స్థలం పెట్టడం జరిగింది. ఇంకా అన్ని రకాల అవసరాలకి ఏదైతే కాలనీలో కావాల్సిన అన్ని రకాల అవసరాలు కూడా ముందుగానే స్థలం చూసి పెట్టడం జరిగింది. సో కనుక ఈరోజు అందరూ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మంచి కాలనీగా దీన్ని NRES లో శాంక్షన్ కూడా ఇచ్చి రోడ్లు కూడా వేపిస్తాము, లైటింగ్ వేపిస్తాము, వాటర్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 1-2 నెలల లోపు వాళ్ళందరికీ కూడా అక్కడికి ఇచ్చే బాధ్యత మాదంతా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి పర్మిషన్ తో, నాయకుల పర్మిషన్ తో ఈ గ్రామానికి అవసరం ఎందుకు లేకపోయింది, ఎందుకు కలెక్టర్ తీసుకొస్తున్నాము అనే విషయాన్ని మేము ముందు వస్తున్నాం. గతంలో నలుగురు కలెక్టర్ మాన్నారు, నలుగురు ఎంఆర్ఓ మాన్నారు, నలుగురు ఆర్టీఓ మాన్నారు, బేలుగండి నలుగురు మాన్నారు. అయినా మీ ఆశీస్సుల దీవులతో ఆనాడు ఇవ్వాల్సినటువంటి పట్ట ఆలస్యమైన 4 సంవత్సరాలైనా కూడా మళ్ళా నేను గెలిచి వచ్చి కలెక్టర్ ద్వారా ఈ పేదవాళ్ళ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం. కలెక్టర్ గారికి కారణం ఏమంటే, కలెక్టర్ గారు కూడా నిధులు తెచ్చుకోవాలని ఎంతమంది పట్టా ఇస్తాం, ల్యాండ్ చేసి ఇస్తాం. కానీ ఆ రోజు ఆహారం కలెక్టర్ గారు ఉమ్మడి తెలియనప్పుడు తీసుకొచ్చాం. ఎస్టీస్ అంతా కూడా తుఫాను వస్తే
హై స్కూల్లో పెట్టి ప్రతినిత్యం రాసేవాళ్ళు. ఆ విధంగా 5 సంవత్సరాలు ఎదుర్కొన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అన్నం పెట్టి పోషించారు. అయినా కలెక్టర్ గారిని గట్టిగా పెట్టి, సార్ వీళ్ళంతా ఎస్టీలు మునిగిపోతున్నారు, వరద పొందడానికి ప్రభుత్వం పట్టాయి మనం అంటే స్వయాన వారే వచ్చారు. అది కూడా పేపర్ రాశారు. 90 మంది కాదండి, ఇది గౌరవ కలెక్టర్ ఇచ్చిన తర్వాత 450 మందికి 450 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. పట్టా ఇచ్చింది బిఎన్కి ఎంఆర్ఓ, అది కలెక్టర్ గారు ఆ ఎంఆర్ఓ చెప్పి ఆడు సంతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ప్రజల సేవ చేయడానికి మేమంతా కష్టపడుతున్నాం. ఆ రోజు బాగలేకపోయినా ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతా. కొంచెం లేట్ అయింది, నేర్చుకొని మీరు ఈరోజు వైద్యులు కానీ అమ్మాలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ దగ్గర ఏదైనా ఫైల్ తీసుకుంటే తాజాగా పనులు సొంతం పెడతారు. అది కింద ఫైల్ గుర్తించాలా? అన్ని కావాల్సిన గౌరవం మర్యాద దాన్ని గుర్తించేది ప్రజాప్రతినిధులే కాదు, ప్రభుత్వ యంత్రాంగం కాదు, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వారు చేతనైనంత వరకు వారి శక్తి మీద పనిచేస్తున్నారు. ఇలాంటి కలెక్టర్ని మన అన్ని రకాలుగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి, అన్ని వర్గాల వారికి సహాయం చేయడానికి మా కలెక్టర్ గారు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి శాస్త్రాన్ని ఆశిస్తూ పవిత్రమైనటువంటి దేవస్థానం ఉన్నారు. ఏ కలెక్టర్ లేని విషయం ఆంధ్ర రాష్ట్రంలో 13 యూనివర్సిటీ మన తిరుపతి. నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాల కరపత్రికను టీటీడీ నూతన ఈవో ఎం రవిచంద్ర ఆవిష్కరించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరగనున్న రాజగోపుర అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న సాయంత్రం 5:30 గంటలకు ఆచార్య ఋత్విక్ వర్ణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరగనున్నాయి. ఫిబ్రవరి 18న ఉదయం అష్టబంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభవాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి, ఫిబ్రవరి 19న పంచగవ్యాధివాసం, నవకలశ స్నాపనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20న ఉదయం క్షీరాబ్దివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఫిబ్రవరి 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహాశాంతి తిరుమంజనం జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, డిప్యూటీ ఈవో సి గోవిందరాజన్, ఆలయ సూపరింటెండెంట్ ధర్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీమో వైరాట్ స్వస్తి
పరబ్రహ్మస్వరూపిణే కామాక్షి వామభాగాయ కపిలేశాయ మంగళం. శ్రీ కామాక్షంబాసమేత కపిలేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. నగరంలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనులు, చేయాల్సిన పనుల పురోగతిపై అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తాను పర్యటించిన సమయంలో ప్రజల నుండి చెప్పిన సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల మేరకు ప్రాధాన్యత గల పనులకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, కాలువల మరమ్మతులకు, ప్రజా ఉపయోగకరమైన పనులకు ప్రాధాన్యతనిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఏదో ఇచ్చారు చేద్దామని కాకుండా అధికారులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేయాల్సిన పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు మహేష్, రాజు, మధు, వెంకటప్రసాద్, లలిత, శిల్ప, రమణ, టెక్నికల్ ఆఫీసర్ రజని పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మంత్రి పయ్యావుల కేశవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కేశవ్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. నెక్స్ట్ నాకు స్వామి టెంపుల్ క్లీనింగ్ ఎప్పుడో చెప్పండి. గేట్ ఉంది, సర్వీస్ చేసుకుని ఏం లేదు. రూమ్కి పోతాం. ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టేసారు రెడీ. మాజీ మంత్రి నారాయణస్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాసరెడ్డి, హరిహరనాథ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. భజన మండలి కళాకారుల నగర సంకీర్తన, గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత మరింత ఇనుమడించింది.
ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్మురోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుట్టుపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పళనియాచారి, ముని, కోటిరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జజిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, శ్రావణి, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కర్ణాతం మురళీకృష్ణ అండి. తిరుపతి పట్నూలు వీధి మాది. ఈ నగర సంకీర్తన ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిందండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారము శనివారం నాడు గోపి అన్న సారథ్యంలో 100 మందికి పైగా ఈ 4 మాడ వీధులు, గోవిందరాజస్వామి 4 మాడ వీధులు తిరుగుతూ అత్యంత ఆనందంగా, ఆహ్లాదంగా, కోలాటాలతో, స్వచ్ఛమైన జానపద గీతాలతో ఆటలాడుకుంటూ, పాటలాడుకుంటూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడము చాలా ఆనందదాయకం అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర మహా. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. ప్రతి శనివారం ఇక్కడ 100 మంది పైగా పురజనులతో చాలా ఉత్సాహంగా భజన కార్యక్రమం జరుగుతున్నది. సుమారు 2 సంవత్సరాల పైన ఈ కార్యక్రమం జరుగుతున్నది. చాలా ఆనందంగా, ఉత్సాహంగా పురుషులు, స్త్రీలు అందరూ పాల్గొని తిరుపతి పూర్వ వైభవాన్ని చాటుతూ అందరూ ఏకంగా ప్రతి శనివారం 5 గంటలు ప్రారంభమై 4 వీధులు తిరిగి భక్తి భావాలతో అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం రెడ్డి బాబు. నేను అవిలాల నుంచి వస్తున్నాను. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొంటాను. గోవింద స్వామి టెంపుల్ దగ్గర, ఆంజనేయ గుడి దగ్గర ప్రతి శనివారం 5 గంటలకు నగర సంకీర్తన మండలి జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని నగర సంకీర్తన మండలి జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇది 2.5 సంవత్సరంగా జరుగుతుంది. కాబట్టి అందరూ యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రతి శనివారం వచ్చి పాల్గొంటే చాలా మంచిదనేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం చెందినటువంటి ఈ యొక్క తిరుపతిలో శ్రీ గోవిందరాజుల స్వామి యొక్క ఆలయమునందు ఈ మాఘమాసము విశిష్టమైనటువంటి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో స్నానములు ఆచరించి శుద్ధిగా వచ్చి ఆ యొక్క రామనామాన్ని, అదేవిధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క భజన బృందంతో గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ మాఘమాసం విశిష్టమైనటువంటిది. మాసములలో చాలా గొప్ప మాసమైనటువంటిది ఈ యొక్క మాఘమాసం. ఈ మాఘమాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు అనుగ్రహించినటువంటి వరము ఆ యొక్క శివుడు ఆ యొక్క మహాశివరాత్రి పర్వమునందు నిరాకారుడైనటువంటి శివుడు రూపాన్ని ధరించి బ్రహ్మ, విష్ణువు యొక్క ఆ యొక్క విభేదాలను తొలగించినటువంటి మాసము. కాబట్టి ఈ మాసంలో పుణ్య నదీ స్థానము, అదేవిధంగా ఈ సూర్య ఉదయానికి ముందు ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళకంతా మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటి మాసంగా ఈ మాసము. అందుకే భీష్ముడు దక్షిణాయనంలో ఆ యొక్క కాలకృత్యాలను నెరవేర్చుకుని ఆ యొక్క ఉత్తరాయణం వచ్చే పుణ్యకాలం వరకు ఆ యొక్క పడుకొని ఉండి దానికి భీష్మ ఏకాదశి, ఆ యొక్క అష్టమి ఇవన్నీ కూడా భీష్ముడికి మోక్ష మార్గాన్ని ఇచ్చినటువంటిది. ఈ మాఘమాసంలో ఎక్కువగా ఆ భీష్ముడు మహావిష్ణుని స్తోత్రం చేయడం వల్ల మోక్ష మార్గానికి కూడా అనుగ్రహించాడు. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో మార్కండేయులు ఆయనకి చిరంజీవి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మహావిష్ణువు కూడా ఈ మాసంలో. కాబట్టి చంద్రుడు ఈ మాసంలో మకర రాశి యందు సంచరించడం వల్ల మాఘమాసంగా వచ్చింది. కాబట్టి ఈ మాఘమాసము విశిష్టమైనటువంటిది. ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేసి ఆ యొక్క శివస్వరూపము
శుక్లపక్షంలో మహావిష్ణువుకి, బహుళపక్షంలో మహాశివరాత్రి పర్వము, రథసప్తమి చాలా విశిష్టమైనటువంటి మాసంగా ఈ యొక్క మహాశివరాత్రి వస్తుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రోజు నిత్యం రామనామ స్మరణాన్ని జపించి అందరూ కూడా మోక్ష మార్గానికి శివరాత్రి పర్వమునందు చక్కగా ఆ శివుణ్ణి ఉద్భవించినటువంటి శివుడు, బ్రహ్మ, విష్ణు ముగ్గురు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి తిలము, నూగులు దానము గాని, బియ్యము దానము గాని, బెల్లము దానము గాని ఈ మాసంలో శివరాత్రి మరునాడు ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే దానమిస్తారో వాళ్ళకందరికీ మోక్ష మార్గం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజన బృందంతో ఈ యొక్క భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర వారి ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో 18వ గొప్ప పుస్తక ప్రదర్శనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ పర్యావరణంలో మార్పులు వస్తుంటాయని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన కన్వీనర్, భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరుపుతుంటామని తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఆచార్య ఎస్ విజయభాస్కర్రావు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారానే జ్ఞానాభివృద్ధి జరగగలదని, పర్యావరణాన్ని నాశనం చేయకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం అతిథులను దుశ్శాలువులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, సాహిత్యాభిలాషులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి 53 వినతులు అందాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నాడారు కులాన్ని బీసీల్లో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లను స్థానికులకు కనీసం 250 కేటాయించాలని అంగప్రదక్షిణ భక్త బృందం కోరారు. కాగా వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన వినతుల్లో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 15 వినతులు వచ్చాయి. రెవెన్యూకు సంబంధించి 8, పెన్షన్లకు సంబంధించి 13, కార్పొరేషన్ కమిషనర్కు 4, కలెక్టర్కు 2, కార్పొరేషన్ ప్రణాళిక విభాగానికి సంబంధించి 2, టీటీడీకి సంబంధించి 1, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు 1, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి 1, పోలీసు శాఖకు సంబంధించి 4, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి 1 వినతులు అందాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు జనవాణిలో తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆయన కోరారు. వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చదువుల్లో పోటీతత్వం కనబరచడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులు సత్తా చాటాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్నివాల్కు ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు పుష్పగుచ్చాన్ని అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఐడిపిఎస్ కార్నివాల్ను చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లతో పాటు అతిథులుగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఐడిపిఎస్, గీతం, గేట్ కళాశాల వంటి అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా చైర్మన్ తమ్మినేని వెంకటేశ్వర్లు విద్యార్థుల ఎదుగుదల కోసం, భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం పరిశ్రమిస్తున్నారని అన్నారు. పోటాపోటీగా చదువుతున్న పిల్లలు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లో సైతం రాణించాలని సూచించారు. బాల్యంలోనే చదువుల పట్ల దృష్టి పెట్టి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, చదువుతున్న పాఠశాలకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ తాను కూడా ఈ విద్యా సంస్థలో ఒక కుటుంబ సభ్యుడినని, ఈ పాఠశాల ప్రకృతితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను, అదనపు ఎస్పీ రవి మనోహరాచారిని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. కాగా ఇది అన్ని వయసుల వారికి ఉత్తేజకరమైన కార్యకలాపాలు, అలాగే వినోదంతో కూడిన ఈ కార్నివాల్ ఇవాళ ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు పూర్తి రోజు సరదా వేడుకగా సాగింది. పబ్లిక్ స్కూల్ మన తిరుపతి నగరంలో గౌరవనీయులు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గేట్ కాలేజెస్, చాలా కాలేజీలు పిల్లల కోసం ఏర్పాటు చేసి అహర్నిశలో పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఎదుగుదల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న గౌరవనీయులు వెంకటేశ్వర్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అడిషనల్ ఎస్పీ
తిరుపతి రవి మనోహర్ ఆచార్య గారికి, అదేవిధంగా మిలీ ప్రిన్సిపల్ గారికి, తిరుపతి పట్టణ నగర అధ్యక్షులు రాజారెడ్డి గారికి, అదేవిధంగా గీతాంజలి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈరోజు చదువుతున్నారంటే 6 ఏళ్ల కాలంలో చాలా గొప్ప విషయం. ఈ ఒక్క స్కూలు, ఈ ఒక్క కాలేజే కాదు, ఇంకా చాలా కాలేజీలు కూడా వారి నేతృత్వంలో తిరుపతి పట్టణంలో ఎంతో మంది విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చేస్తున్న మన కాలేజీల స్కూల్ అధినేత మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర గారిని మనస్ఫూర్తిగా కూడా మనం అభినందిస్తున్నాం. పిల్లలు చదువులతో పాటు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అవసరం. మీరు చదువు ఒత్తిడితో చదువుల ఈ రోజులు మీరు అందరూ కూడా చూస్తున్నారు, చదువులు పోటీలు అవుతున్నాయి. ఒకరు 99 మార్కులు తెస్తే 100 మార్కులు తేవాలని, ఇంకొకరు 98 అన్నా తేవాలని, ఇటు అందరూ పోటీలు పడుతున్నారు. చదువులకు పోటీతత్వం చాలా ఎక్కువైంది. పిల్లల భవిష్యత్తు ఈ వయసులో బాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల ఆశల పైన మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. మీరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందనేసి మీరు గట్టిగా పోటీతత్వంతో టీచర్లందరూ కూడా చక్కగా ఉంటారు. మన ప్రిన్సిపల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు. పిల్లల చదువుల విషయంలో మీరందరూ కూడా బాగా చదువుకొని కాలేజీకి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మంచి పేరు తేవాలని, అలాగే మీ తల్లిదండ్రులకు మంచి భవిష్యత్ వాళ్ళు కూడా మీ పైన పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని కోరుకుంటూ, ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ కూడా పాల్గొనండి. ఈ స్పోర్ట్స్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాలో కూడా 2% ఇది వరకు ఉండేది, ఇప్పుడు 3% పెంచారు. దాంట్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు, ఒక పక్క మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా మన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మన యువ నాయకులు నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు ఒక స్టూడెంట్ మారా ఎక్కడ పోయినా ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిగా ఒక స్టూడెంట్గా ఉండి మీ భవిష్యత్తు తీర్చిదిద్దేదానికి అహర్నిశలో కష్టపడుతున్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా నిలవాలనేసి కూడా కోరుకుంటూ, ఈ యొక్క స్టూడెంట్స్కు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. విద్యార్థులకు అందరికీ నమస్కారం. మా అన్న వేదిక మీద కూర్చోబెట్టడం కోసం అహర్నిశం తహతాలు ఆడుతున్నటువంటి, మామూలుగా మేడం అంటాను మా వదిన గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయినా, ఇందాక మీ విద్యాసంస్థ అన్న, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ సీటు వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడు నేను ఇక్కడ ఒక సొంత వ్యక్తిలాగా ఉంటాను. ఈ విద్యా సంస్థల్లో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని. ఆ కుటుంబ సభ్యుడిని ఎంత అనుబంధం అంటే, ఈ ప్రాంగణంతో ప్రతి అణువుతో అనుబంధం ఉంది. ఈ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఇది నాకు గర్వకారణం అని చెప్తాను. ఎందుకంటే ఈ పాఠశాలలో ఇక్కడికి రాగానే విలువలతో కూడినటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న హిందూ వ్యతిరేక దాడిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు నిర్వహించిన నియోజకవర్గ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు హైందవ సంస్కృతిపై కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను ఒక చేతి బాంబులాగా చేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీని కూడా సమూలంగా నాశనం చేయాలని కుట్రకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీపై కూటమి ప్రభుత్వం విషం కక్కుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంతో చిత్తూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, హరిణిరెడ్డి, అంజలిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ హిందూ వ్యతిరేక దాడిని మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా విజయానందరెడ్డి గారి అనుయాయులు, స్నేహితులు, చెల్లెమ్మలు అయిన మీరంతా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలా. మన మీద కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మనం కాదు హైందవ సంస్కృతి మీద కుట్ర చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులే మన మీద కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి జనంలోకి విషాన్ని ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూనే ఒక చేతి బాంబుగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీద వేసి సమూలంగా నాశనం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద మనం తిరగబడాలా, దీని మీద మనం సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పడానికి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ చోటునైనా సిద్ధంగా ఉన్నాం. మీరు పత్రికా సమావేశాలు చేసుకొని మీ పత్రికల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని మమ్మల్ని దైవద్రోహులుగా ముద్ర వేసి ప్రజల్లోకి విషం నింపాలంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరని చంద్రబాబుకు, కూటమి నాయకులకు హెచ్చరిస్తూ మనమందరము కూడా ఒక్కటే లక్ష్యం, ఈ హైందవ సమాజానికి అత్యంత సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది అత్యంత నిరుపేదలైనటువంటి ప్రజలకు ఎనలేనటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తాను అధికారంలోకి వస్తే ఆనాడు విస్మరింపబడ్డటువంటి కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములను చేసి మీ చేత మీరిచ్చినటువంటి సూచనలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అని ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడే, చెప్పిన మాట మీద నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసమని మనమందరం కూడా ఇక్కడ గుమిగూడినటువంటి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మన లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటమే మన జయం అన్నది గుండెల నిండా నింపుకొని ఇంత సుశిక్షితంగా ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మరీ అర్థిస్తూ మీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు జరగాలి, మరిన్ని పోరాటాలు జరగాలి, మరిన్ని తిరుగుబాటులు జరగాలి. మీ పోరాటాలతో ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకలింపబడటానికి ఒక సాధనంగా చిత్తూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ తమ్ముడు విజయానందరెడ్డిని ఇలాంటి పోరాటం చేసేవాడి వెనక ముందు ఉండండి. ఇలాంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్ను అని మీకందరికీ కూడా తెలియజేసుకుంటాను. కుప్పం పట్టణాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించే విధంగా 24 గంటల వ్యవధిలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేయడానికి డిఆర్డీఏ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు.
శనివారం డిఆర్డీఏ ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్డీఏ, డ్వామా సిబ్బంది జిల్లాలోని సాంఘిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ మోటార్స్ పరిశ్రమ ఒప్పందం మేరకు కుప్పం ప్రాంతంలో ఈ సైకిల్ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం గర్వకారణమన్నారు. ప్రజలకు పర్యావరణ హిత రవాణా సాధనాలను అందించడం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడం చారిత్రాత్మకమన్నారు. సైకిళ్ల పంపిణీ సమయంలో అన్ని కౌంటర్లు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ చక్కగా పనిచేశారని సిబ్బందిని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిపి పనిచేశారు. ఒక ఈ మొబిలిటీ కార్యక్రమం సందర్భంగా రూరల్ ఏరియాస్లో ఒక అఫోర్డబుల్ ప్లస్ హెల్తీ ఒక ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఉండాలి ఆలోచనతో మనం పనిచేసాం. అండ్ మీరు లాస్ట్ 3 monthsలో మీ లెవెల్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో రిపీటెడ్గా డిఆర్డీ ద్వారా ఫాలోఅప్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇచ్చిన సూచన పరంగా అండ్ మీ ప్రయత్నం వల్ల సీఎం గారికి ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు కొన్ని టూల్స్, కొన్ని టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మనకి క్లియర్ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా కొన్నిసారి మనకి రాకపోవచ్చు. ఎప్పుడైనా అటువంటి కార్యక్రమం జరిగితే ఈ డిఆర్డీఏ మరియు బిఓస్, ఏపీఎస్ ఫ్యూచర్లో కూడా అటువంటి ఐడియాస్ వస్తే మీరు ఖచ్చితంగా ఒక పోస్టింగ్ మైండ్తో వెళ్తే మన పని ఒకటి ఫెసిలిటేటర్స్. సో ఆ ఫెసిలిటేషన్లో ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ రోజు ద్వారా జరిగితే ఇది ఒక ఎస్ఎస్జీస్లో లైవ్లీహుడ్ కార్యక్రమం ఉండొచ్చు, ఆర్ వాష్ ప్రోగ్రామ్, और मुस्ताब कार्यक्रम కింద శానిటేషన్ హైజీన్ కార్యక్రమం ఉండొచ్చు, ఇప్పుడు అక్షాంధ్ర కార్యక్రమం కూడా జరుగుతుంది. నేనేమనుకుంటున్నాను, డిఆర్డీ డ్రామా ఈ 2 డిపార్ట్మెంట్స్కి వేరే డిపార్ట్మెంట్ డిఫరెన్స్ అంటే ఏమిటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మరియు సోషల్ ఇష్యూస్లో కూడా ఈ 2 డిపార్ట్మెంట్ సపోజ్ ఇంటర్వ్యూ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ కాకుండా సోషల్ ఇష్యూస్లో కూడా మీరు ఒక బాగా ఇంపాక్ట్ చేయగలుగుతారు. దీస్ ఆర్ ఓన్లీ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా మీరు రెగ్యులర్గా ఎస్ఎస్జీస్ అండ్ బిఓస్తో చేస్తుంటారు. బట్ మనం ఒక బిలీఫ్ ముందుకు వెళ్తున్నాము దట్ విత్ పాసింగ్ డే పాస్. సో మీ మీద కూడా బేసిక్లీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరియు జెండర్ సంబంధిత శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కలెక్టర్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ సార్ నరసింహారెడ్డి గారు ఈజ్ ద మెంటర్, వారికి ఇక్కడ హాజరైన అందరూ డిపిఎంస్కి, ఏపీఎంస్కి, సీసీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇందులో భాగంగా మీ అందరికి తెలిసిందే, రీసెంట్గా మీ అందరి సహకారంతో మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా కళా పీడి గారి ఆదేశానుసారం మనం కంటిన్యూస్గా ఒక 3 నెలల కాలం శ్రమపడి ఈరోజు మన జిల్లాకే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ ద రికార్డ్ రావడం అనేది చాలా అంటే చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీంతో పాటు ఏంటంటే ఫస్ట్ టైం సార్ మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ మన లోకల్ ఈఎంసీకి కూడా రావడం జరిగింది సార్. ఇది మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రావడమే చాలా రేరు. సో అది కూడా మనకు రావడం జరిగింది సార్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
తిరుమలలో కమాండ్ సెంటర్ ల్యాబ్, క్యూ లైన్లు, PAC ఫైవ్లను పరిశీలించిన టీటీడీ ఈవో రవిచంద్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి తిరుమల వెంగమమ్మ నిత్యాన్నదాన సమయంలో భక్తులతో కలిసి భోజనం చేసే అన్నప్రసాద రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డనపై అభిప్రాయ సేకరణ. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనవాణి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి జనవాణికి 53 వినతులు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడు. తిరుపతిలో ఘనంగా వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి వేడుకలు. కుప్పం పట్టణాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించే విధంగా 24 గంటల వ్యవధిలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేయడానికి కృషి చేసిన DRDAను అభినందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసాపత్రాల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.